నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అత్యంత భక్తి శ్రద్ధలతో క్షీరాభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ప్రధాన ఘట్టమైన 26వ తేదీన అమ్మవారి జయంతిని పురస్కరించుకొని కన్నుల పండుగగా తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను సంఘం పెద్దలు ఈ రోజు విడుదల చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున అందరికీ నమస్సుమాంజలి తెలుపుతున్నాను. అమ్మవారు విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నాము. జయంతి సందర్భంగా ఈ నెల ఆదివారము 26వ తారీఖు సాయంకాలము 6 గంటల నుంచి తెప్పోత్సవం కలదు. కావున భక్తాదులందరూ కూడా ఈ తెప్పోత్సవానికి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. ఈ నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులకి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మన అమ్మవారి చెలలో వెలిసినటువంటి శ్రీ వాసవి మాత విగ్రహం ప్రతిష్ట జరిగి పునఃప్రతిష్ఠ జరిగి ఈ రోజుతో 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనందరం ఎంతో అదృష్టవంతులం. ఈ కాలంలో మనం అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి మనం ఉన్నామంటే అందులో భాగంగానే మన ఆర్యవైశ్య సంఘం అందరం కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో జనరల్ గా 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలతో పాటుగా అంటే మొదటి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకంతో మొదలై రెండవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సామూహిక వ్రతం కార్యక్రమం జరగడం, అలాగే 3వ రోజు ఉదయమే 7 గంటలకు జలసేకరణ, తదుపరి అమ్మవారికి వివిధ పండ్ల రసాలతో పూలతో రకరకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, తదుపరి కుంకుమార్చన, అలాగే ఊరు అందరూ ఆర్యవైశ్యులందరూ కలిసి ఇక్కడ ప్రసాదం పూజించడం. మరీ ముఖ్యమైన కార్యక్రమం అంటే మనం తెప్పోత్సవం. ఇంతవరకు నంద్యాల పట్టణంలో మన వాసవి అమ్మవారికి తెప్పోత్సవం జరగలేదు. మొట్టమొదటిసారిగా అమ్మవారి 60వ సంవత్సరం జరిగింది, పునఃప్రతిష్ఠ జరిగి ఆ ఉద్దేశంతో మన ఆర్యవైశ్య సంఘ పెద్దలందరం కలిసి తెప్పోత్సవ కార్యక్రమం జరపాలని చెప్పేసి చిన్న చెరువు కట్ట ముందు భారీ ఎత్తున నిర్వహిస్తా ఉన్నాము. దీనికి ఎంతో మంది దాతలు కూడా సహకరించారు. వారితో పాటుగా పట్టణ ప్రజలందరూ కూడా తెప్పలో అమ్మవారితో పాటుగా సంచరించి ఈ యొక్క అదృష్టాన్ని మనందరం కన్నుల పండుగగా చూసి తరించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై జై వాసవి. అమ్మవారి జయంతి సందర్భంగా మొదటి రోజు పాలాభిషేకం జరిగింది. అలాగే రేపు మన కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించవలసిందిగా కోరుచున్నాము. 3వ రోజు అమ్మవారి జయంతి సందర్భంగా 102 కలశాలతో నీళ్లు తీసుకొని రావటం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి మహిళలు, పిల్లలు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే 60 సంవత్సరాలు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. 10 గంటలకు కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది, సాయంత్రం తెప్పోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.